హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఐ నో ఈ వీడియో అప్లోడ్ అయ్యాకి ఆల్రెడీ వినాయక చవితి అయిపోయింటుంది, బట్ స్టిల్ హ్యాపీ వినాయక చవితి గైస్. ప్లీజ్ టు వాచ్ ద ఫుల్ వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. నేనైతే చాలా కష్టపడి ఎడిట్ చేశాను అనమాట. అండ్ ఫస్ట్ మేమైతే ఇలా తులసమ్మని అండ్ ఇంటి ముందర అయితే డెకరేట్ చేసుకున్నాము. డెకరేషన్ అని కాదు కానీ బాగా పూజించుకున్నాము. అండ్ ఈరోజు అయితే నేను లేట్గా లేసాను అనమాట. సో ఫాస్ట్గా ఇంకా రెడీ చేసి వెళ్తున్నాము. నా హెయిర్ కూడా ఇంకా అలా వెట్టుగానే ఉండింది. అండ్ ఈరోజు నా అవుట్ఫిట్ ఇదే అనమాట. ఫస్ట్ మేమైతే గణపతి టెంపుల్కి వెళ్ళాము. అండ్ వరలక్ష్మి వ్రతం అప్పుడు మేమైతే నాగరాళ్ళకి పూజించలేదు గైస్. సో అందుకనే ఈరోజు అది పూజించేసి అండ్ అలానే టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఇంకా అలా మొత్తం తిరిగేసి అండ్ వినాయకుడి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకునేసి ఇంటికి వెళ్ళామన్నమాట. అండ్ ఫ్రూట్స్ ఇంకా తీసుకురాలేదు గైస్, అందుకనే మార్నింగ్ బయటకు వచ్చి తీసుకున్నాము. అండ్ ఇదే మా వినాయకుడు అనమాట. ఈసారి పెద్దగా మేమేమి అంటే అంత డెకరేట్ చేయలేదన్నమాట. సింపుల్గా క్యూట్గా చేసుకున్నాము. బాగుందనుకుని నేను అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది గైస్. ఈసారి విగ్రహం కూడా నాకు బాగా నచ్చింది. మేము వెళ్ళేసరికి నైట్ ఆల్రెడీ అయిపోయినాయి. సో ఇదే నాకు బాగా అనిపించి తీసుకొని వచ్చాను అనమాట. అండ్ నలుగురం ఇంకా అలా కూర్చొని పూజ చేసుకున్నాము. ఈసారి ఈ పండుగ అయితే కొంచెం స్పెషల్, ఎందుకంటే ఈసారి వినాయకుడి శతనామాలు నేనే చదివాను అనమాట. 108 ఉంటాయి కదా అవి. అండ్ ఆ పూజ అయిన తర్వాత అయితే మేమైతే తీర్థాలు తీసుకొని నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ నా అవుట్ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. మీ ఒపీనియన్ ఏమి అని చెప్పి కమెంట్స్లో చెప్పండి. ఇది యాక్చువల్గా నేను సెట్ చేసింది. ఆ బ్లౌజ్ వేరే హాఫ్ శారీలోది అండ్ అలా అనమాట. ఫైనల్గా బాగా సెట్ అయింది. పూజ అయిపోయేసరికి అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది గైస్. మేమైతే ఫాస్టింగ్ ఉన్నాం. సో ఫుల్ ఆకలితో ఉన్నాను గైస్. ఈరోజు మా ఇంట్లో అయితే లెమన్ రైస్ ఎంత బాగుందంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. బోర్ కొడుతుంటే ఈశాన్ అయితే వచ్చాడు అనమాట. ఉమ్మ పెట్టేసా, ఇడికి రా వచ్చి ఉమ్మ పెట్టు. ఉమ్మ పెట్టు, ఉమ్మ పెట్టేసు పెట్టు. మా వీధిలో సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి మీరే చెప్పండి గైస్. విగ్రహం అయితే మా ఇంటి ముందరే ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలా ఎంట్రన్స్ లాగా ఒకటి పెట్టారు. ఐ లైక్ ఇట్. అండ్ ఈసారి నాకు ఎందుకు అంత స్పెషల్ అంటే, నాకు వినాయక చవితి మీద 10th ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే అప్పుడు నిమజ్జనం మేమంతా చూసేదాన్ని. బట్ దాని తర్వాత హాస్టల్లో వేసాక జస్ట్ అలా వచ్చేసి 1 డే ఉండేసి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతా కాబట్టి నిమజ్జనం అంతా మిస్ అయిపోయినా. సో నాకైతే ఏం ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా నేనేం పెద్ద ఎంజాయ్ చేయలేదు, బట్ ఈ ఇయర్ అయితే నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను గైస్. అండ్ ఈ విగ్రహం చూసారు ఎంత బాగుందంటే నేనైతే చూపు తిప్పుకోలేకపోయినా. అండ్ ఇది మొత్తం మట్టి విగ్రహమే గైస్. అండ్ మాకైతే ఈరోజు ఫుడ్ పెట్టారనమాట. ఈరోజే కాదు 6 days కంటిన్యూస్గా అయితే ఫుడ్ పెట్టారనమాట. అండ్ సెలబ్రేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈ పర్ఫార్మెన్స్ గురించి అయితే నేనైతే మాట్లాడాలి. నిజంగా ఎంత ఎనర్జెటిక్ అసలు డాన్స్ వేస్తుందంటే ఈ ఆంటీ, అసలు షీఈస్ రియలీ ఎనర్జెటిక్. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. నేను ఎప్పుడు రీల్స్లోనే చూసాను అంటే అంత ఎనర్జెటిక్గా, అంటే ముందుకు వచ్చి ఎవరైనా చెయ్యాలి కదా. ఫస్ట్ టైం నేనైతే చూసాను అనమాట. ప్రతిరోజు చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. నేను కూడా చేశాను అనమాట. ఇది యాక్చువల్గా Day 2. నేనేం ఈరోజు ఏం చెయ్యలేదు. యాక్చువల్గా Day 3 చేశాను అనమాట. నాకు ఈ డేలో ధైర్యం సరిపోలేదు. సో నా పర్ఫార్మెన్స్ అయితే దీని తర్వాత ఉంది, చూసేయండి. గైస్ ఇంట్లో నేను ఎక్కడున్నానో ఫైండ్ చేయండి గైస్. మీకు ఎందుకు అంత శ్రమ, నేనే చెప్పేశాను. ఎట్లా కనిపెట్టేసారులే. పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకొని వస్తానన్నమాట. యూ కెన్ వాచ్ మీ. నేను ఎందుకు ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే ఇట్లా పెట్టేస్తే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో దట్స్ వై ఐఎమ్ టాకింగ్. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది 2 కలిపి వినేసేయండి గైస్. ప్లీజ్ డూ అడ్జస్ట్.
వీళ్ళు కూడా చాలా బాగా వేశారనమాట. మధ్యలో అలా ప్లేట్ పెట్టి బతుకమ్మలాగా ఊహించుకొని వెరీ నైస్ పర్ఫార్మెన్స్. మీరైతే ఈ వీడియో ఫుల్గా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. దీని తర్వాత ఇంకా మంచి ఎనర్జెటిక్ మూమెంట్స్ అయితే నేను క్యాప్చర్ చేశాను అనమాట. యూ గైస్ కెన్ వాచ్, సో ప్లీజ్ టు వాచ్ ద ఫుల్ వీడియో. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ చూస్తుంటే కూడా నాకు సేమ్ ఆ ఊపు వస్తుంది అనమాట. నైస్ కదా, ఈ సాంగ్ ఎప్పుడైనా మనకు అలానే ఉంటుంది. డే 3 నేనైతే ఆల్రెడీ ఇంట్లో ఫుడ్ తినేసి ఉన్నాను. జస్ట్ ఈ దీపన్నం అయితే తీసుకున్నాను అనమాట ఫార్మాలిటీ కోసం. అండ్ తింటూ ఈ చిన్నపిల్లలతో నేనైతే మాట్లాడాను గైస్. నిజంగా ఎంత ఫన్నీగా ఉన్నిందంటే మీరైతే వినండి వీళ్ళ మాటలు. ఏం మీకు సిగ్గా? నీకు తెలుసా యూట్యూబ్ నాది? ఎట్లా తెలుసు మీకు? ఎలా ఉన్నాయి గైస్ మా సెలబ్రేషన్స్? చాలా బాగున్నాయి కదా. నేనైతే ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేశాను గైస్. నేను ఎప్పుడు వినాయక చవితికి ఇంత బాగా ఎంజాయ్ చేయలేదు. చిన్నప్పుడు ఎంజాయ్ చేసేదాన్ని. ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే మీకైతే నచ్చింటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కమెంట్. లాస్ట్లో అయితే పోలీస్ వచ్చారనమాట. నార్మల్గా ఇంకా చెప్పారు మేము ఇంకా కొంచెం చేసుకుంటామని, తను అయితే వెళ్ళిపోయాడు. అండ్ దట్స్ ఫర్ టుడే గైస్, బాయ్.